ఓకే, లాస్ట్ క్లాస్లో మనం రోమన్ 2లో 1 కంప్లీట్ చేసాం. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. సెకండ్ క్వశ్చన్ నోట్ చేసుకోమ్మా. If capital A if capital A is equal to 113 526 -2 -1 -3 -2 -1 -3. ఓకే, ఇలా ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు. దెన్ ఫైండ్, క్వశ్చన్ కాపీ చేసుకో. దెన్ ఫైండ్ ఏ క్యూబ్. దెన్ ఫైండ్ ఏ క్యూబ్. ఓకే, ఇది క్వశ్చన్ అమ్మ మనకి. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. అంటే ఈ క్వశ్చన్లో మనకి ఏ అనేది ఇవ్వటం జరిగింది. ఏ ఇచ్చాక దీనిలో ఏంటంటే ఏ ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఏ స్క్వేర్ కనుక్కుందాం. సొల్యూషన్ అని రాయి. సొల్యూషన్ గివెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 A is equal to 1 1 3 5 2 6 -2 -1 -3 ఈక్వల్ టు. సో ఇప్పుడు మనం ఏ క్యూబ్ క్యాలిక్యులేషన్ చేయాలి. ఏ క్యూబ్ అంటే బిఫోర్ దట్ మనం ఏ స్క్వేర్ చేసుకుందాం. ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ కదా. ఫస్ట్ మనం ఏ ఇంటూ ఏ చేద్దాం. ఆ తర్వాత ఏ క్యూబ్ అంటే ఇంకొక ఏతో మల్టిప్లై చేద్దాం, సరిపోతుంది. ఓకే, ఫస్ట్ ఏ స్క్వేర్ చేద్దాం. ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ అంటే ఏనే 2 టైమ్స్ రాసుకోవాలి. 113 5 2 6 -2 -1 -3 again 113 5 2 6 -2 -1 -3. ఓకే, మల్టిప్లికేషన్ మనకి ఎలా చేయాలో ఐడియా ఉంది. సో ఈ హారిజాంటల్ లైన్, ఈ వెర్టికల్ లైన్, వీటిని మనం మల్టిప్లై చేద్దాం. ఓకే, ఏ స్క్వేర్ ఈక్వల్ టు 1 into 1 1 into 1 plus 1 into 5 plus 3 into -2 అయిపోయిందా. నెక్స్ట్ కాలం తీసుకుందాం. నెక్స్ట్ కాలం, ఈ నెక్స్ట్ కాలము చేద్దాము. కొద్దిగా గ్యాప్ ఇచ్చి రాయాలి. 1 into 1 ప్లస్
నెక్స్ట్ ఏం వస్తుందమ్మా 1 into 2 ఈ 1 into 2 నెక్స్ట్ 3 into -1 3 into -1 ఓకే పోతే నెక్స్ట్ ఈ ఫస్ట్ రో లాస్ట్ కాలం 1 into 3 plus 1 into 6 plus 3 into -3 సో ఇక్కడ తోటి క్లోజ్ చేద్దాం ఇక్కడ తోటి కంప్లీట్ మల్టిప్లికేషన్ అయిపోయిందమ్మా దిస్ వన్ అండ్ ఇది నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం సెకండ్ రో ఫస్ట్ కాలం మల్టిప్లై చేసుకోవాలి సో నెంబర్స్ ఏమొస్తాయంటే 5 into 1 ఈ 5 into ఈ 1 ప్లస్ 2 into 5 ఈ 2 ఈ 5 ప్లస్ ఈ 6 into -2 6 into -2 సో ఇది క్లియర్ అయిపోయింది ఇక్కడ మనకి దీన్ని క్లియర్ చేద్దాం నెక్స్ట్ సెకండ్ కాలం తీసుకుందాం సెకండ్ రో సెకండ్ కాలం సో ఇక్కడ ఫస్ట్ నెంబర్ 5 ఇక్కడ ఈ కాలంలో ఫస్ట్ నెంబర్ 1 కాబట్టి 5 into 1 ప్లస్ ఈ రోలో సెకండ్ నెంబర్ 2 కాలంలో సెకండ్ నెంబర్ 2 ఈ రెంటిని మనం టుగెదర్ మల్టిప్లై చేయాలి 2 into 2 ప్లస్ ఆల్వేస్ మధ్యలో ప్లస్ పెట్టుకోవాలి తెలిసిందే కదా ఈ రోలో లాస్ట్ ఎలిమెంట్ 6 ఈ కాలంలో లాస్ట్ ఎలిమెంట్ -1 సో 6 into -1 సో ఇక్కడతో ఈ మల్టిప్లికేషన్ కంప్లీట్ అయింది కాబట్టి మనం కాలం లైన్ని నెక్స్ట్ కాలంకి తీసుకోవాలి నెక్స్ట్ కాలం అంటే ఈ థర్డ్ కాలంకి తీసుకోవాలి అప్పుడు మనకి ఇక్కడ ఎలిమెంట్ వస్తుంది ఓకే స్టార్ట్ చేద్దాం మళ్ళీ ఫస్ట్ నుంచి ఈ సెకండ్ రో థర్డ్ కాలం మల్టిప్లై చేయబోతున్నాం 5 ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ 5 ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ 3 5 into 3 ప్లస్ ఇది కంప్లీట్ అయ్యేంత వరకు ప్లస్ తీసుకోవాలి ఈ సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్ 2 ఈ థర్డ్ కాలంలో సెకండ్ ఎలిమెంట్ 6 ప్లస్ ఇక్కడ సెకండ్ రోలో థర్డ్ ఎలిమెంట్ 6 ఇక్కడ థర్డ్ ఎలిమెంట్ 6 నెక్స్ట్ ఈ థర్డ్ కాలం అండ్ థర్డ్ రో ఫస్ట్ కాలం సో -2 into 1 ప్లస్ -1 into 5 ప్లస్ -3 into -2 ఓకే ఇది అర్థమైందా నెక్స్ట్ కాలంకి మూవ్ చేద్దాం ఇది -2 into 1 ప్లస్ -1 into 2 ప్లస్ -3 into -1 ఓకే నెక్స్ట్ కాలంకి వెళ్దాం ఇది నెక్స్ట్ కాలం అగైన్ మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం -2 into 3 ప్లస్ -1 into 6 ప్లస్ -3 into -3
ఓకే, సో we multiplication చేయాలి. Now a square equal to 1 into 1 1 plus 1 into 5 5 plus into minus minus 3 2s are 6, 5 1s are 5, 2 5s are 10 plus into minus minus 6 2s are 12. తర్వాత minus 2 into 1 minus 2 plus into minus minus 1 into 5 5 plus into minus plus, ఎందుకంటే ఇక్కడ 2 మైనసెస్ ఉన్నాయి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది, ప్లస్ ఇంటూ ప్లస్ ఇస్ ఆల్సో ప్లస్, 3 2s are 6. కొద్దిగా గ్యాప్ ఇద్దాం, 1 into 1 1, 2 1s are 2 plus into minus minus 3 1s are 3, 5 1s are 5, 2 2s are 4 plus into minus minus 6 1s are 6, minus 2 into 1 minus 2, again plus into minus minus 1 into 2 2, తర్వాత plus into minus, that means plus 3 1s are 3. కొద్దిగా గ్యాప్ ఇవ్వండి, ఇక్కడ 1 into 3 3, 6 1s are 6 plus into minus minus 3 3s are 9, 3 3s are 9, again 5 3s are 15 plus 2 6s are 12 plus 6 6s are 36, minus 6 minus 6 minus into minus plus 3 3s are 9. ఇప్పుడు ఫైనల్ క్యాలిక్యులేషన్ చేద్దాం. a square equal to 6 minus 6, ఇదేమో 15 minus 12, ఇదేమో minus 7 plus 6, ఇది 3 minus 3, 5 plus 4 9 minus 6, minus 2 minus 4 plus 3, 3 plus 6 9 minus 9, ఇది కంప్లీట్ అన్ని ప్లస్లే అనుకుంటా, 17 plus 36 53, నెక్స్ట్ minus 6 అంటే minus 12 plus 9, that is equal to 6 minus 6 అంటే 0, 3 minus 3 0, 9 minus 9 0, 15 minus 12 అంటే 3, 9 minus 6 అంటే 3, and this is 53. It's 63. Okay. 27 కదా, 63. minus 6 minus 12 plus 9 అంటే minus 3, ఇది minus 1, ఇది minus 1, ఇది 63. now a square వచ్చిందమ్మా, ఇప్పుడు a cube చేద్దాం. now a cube is equal to, a cube అంటే ఏం రాసుకోవచ్చు అంటే మనం a square into a square అంటే ఆల్రెడీ మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసింది రాస్తున్నాను, 0 0 0 3 3 63 minus 1 minus 3, a అంటే రాస్తున్నా, a అంటే ఎంత ఉందమ్మా 113 526 526 minus 2 minus 1 minus 2 minus 1 minus 3 minus 3. ఇప్పుడు ఈ రెండు కూడా మనం ఒకసారి మళ్ళీ మల్టిప్లికేషన్ చేయాలి. సో ఫస్ట్ రో
and first column. First row, first column multiply చేస్తున్న a cube is equal to 0 into 1 plus 0 into 5 plus 0 into minus 2. Next. ఇది తీసేద్దాం. నెక్స్ట్ ఈ కాలంకి ఇద్దాం. కొద్దిగా గ్యాప్ ఇవ్వాలి. 0 into 1 plus 0 into 2 plus 0 into minus 1. నెక్స్ట్ కొద్దిగా గ్యాప్ ఇచ్చి మళ్ళీ 0 into 3 plus 0 into 6 plus 0 into minus 3. ఓకే, ఇంకా ఈ 2 rows కాలమ్స్ తీసేయచ్చు మనం, ఎందుకంటే నెక్స్ట్ రోకి వెళ్ళాలి. నెక్స్ట్ రో అండ్ దిస్ కాలం 3 into 1 3 into 1 plus 3 into 5 plus 63 into minus 2. సో నెక్స్ట్ కాలంకి మూవ్ చేద్దాం. ఫస్ట్ కాలం అయిపోయింది, సెకండ్ కాలంకి వెళ్దాం. సెకండ్ కాలంతో మనం మల్టిప్లై చేయబోతున్నాం. 3 into 1 కొద్దిగా గ్యాప్ ఇచ్చి రాయాలి. 3 into 1 plus 3 into 2 plus 63 into minus 1. నెక్స్ట్ ఈ కాలం కూడా తీసేద్దాం. నెక్స్ట్ కాలం again 3 into 3 plus 3 into 6 plus 63 into minus 3. 63 into minus 3. Next, e row and this column. Minus 1 into 1 plus minus 1 into 5 plus minus 3 into minus 2. ఈ కాలం మూవ్ చేద్దాం. Minus 1 into 1 plus minus 1 into 2 plus minus 3 into minus 1. Next, minus 1 into 3 plus minus 1 into 6 plus minus 3 into minus 3. ఓకే, ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ ఫిక్స్ చేద్దాం. a cube is equal to 0 into 1 0, 0 into 5 0, 0 into minus 2 కూడా 0నే. 3 1s are 3, 3 5s are 15, minus 63 2s 126. Minus 1 into plus 1 minus 1, minus 5, minus into minus plus 3 2s are 6. కొద్దిగా గ్యాప్ ఇద్దాం. 0 1s are 0, 0 2s are also 0, and 0 into minus 1 is also 0. 3 1s are 3, 3 2s are 6, minus 63 1s minus 63. 1 into minus 1 minus 1, minus 2, minus into minus plus 3 1s are 3.
0 3s are 0, 0 6s are 0, 0 into minus 3 also 0, 3 3s are 9, 3 6s 18, minus 189. Next, minus 1 into 3, minus 3, minus 6, plus 3 3s are 9. ఇవి మనం యాడ్ చేద్దాము. A cube is equal to 0. This is 18. 18 minus 126. చూడమ్మా క్యాలిక్యులేషన్ ఎంత వస్తుంది? 18 minus 126. ఎంతమ్మా? సార్ ఎంత సార్? 126 108 minus 108 minus 6 plus 6 0, and this is 0. This is 3 subtract just 60 minus 54 minus 3 plus 3 0. This is 0. 180 180 170 170 162 minus 162, and this is also 0. Now this is our required answer. Okay ma, note chesko idi. కిందకి ఏమైనా డ్రాప్ చేయనా స్క్రీన్ ని? అవును సార్. ఓకేనా? కంప్లీట్ అయిపోయిందా? కంప్లీట్ అయింది. Okay, next third question. Third question, if capital A is equal to question number 3, if capital A is equal to 1 minus 2 1, 0 1 minus 1, 0 1 minus 1, next 3 minus 1 1, 3 minus 1 1, then find a cube, a cube 3a square a cube minus 3a square minus a minus a minus 3a. Okay.
మైనస్ ఏ minus 3i is equal to how much? ఈ వాల్యూ మనం క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకే, ఫస్ట్ సొల్యూషన్ అని పెట్టమ్మా. సొల్యూషన్ లో మనం వాడు అడిగిన క్వశ్చన్ రాద్దాం. ఏ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ మైనస్ ఏ మైనస్ 3i ఈజ్ ఈక్వల్ టు, ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు అంటే ఏ స్క్వేర్ కామన్ తీయచ్చు. ఏ స్క్వేర్ కామన్ తీస్తే ఏమొస్తుందంటే ఏ మైనస్ 3i అని వచ్చింది. ఏ మైనస్ 3i. ఏ మైనస్ 3i, లేకపోతే క్యాలిక్యులేషన్ చేసేసేద్దాం ఒకేసారి. ఇలా కామన్ వద్దులే, ఈ స్టెప్ తీసేసేమ్మా, వద్దులే, క్యాలిక్యులేషన్ చేసేద్దాం. ఓకే, దీనిలో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఏ స్క్వేర్ క్యాలిక్యులేషన్ చేద్దాం. ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ కదా, అంటే 1 మైనస్ 2 1 0 1 మైనస్ 1 3 మైనస్ 1 1 ఇంటూ 1 మైనస్ 2 1 0 1 మైనస్ 1 3 మైనస్ 1 1. ఓకే, ఇప్పుడు దీని మల్టిప్లికేషను ఎలా చేయాలో నేర్పించాము. అలా మనం ఇప్పుడు మల్టిప్లికేషన్ చేద్దాం. రో కాలం, రో అండ్ కాలం అంటే ఎంత వస్తుంది? రో అండ్ కాలం అంటే ఎంత వస్తుందమ్మా? 3 rows 3 columns. 1 into 1 ఇంకా డైరెక్ట్ మల్టిప్లై చేస్తున్నా. 1 into 1 1, 2 into 0 మైనస్ 0, ఇది ఇంటూ ఇది మైనస్ 2 into 0 మైనస్ 0, 1 into 3 3 ప్లస్ 3. ఓకే, దీనివల్ల ఒక స్టెప్ కలిసి వస్తుంది మనకి. ప్రాబ్లం మరి పెద్దగా కనిపించకుండా. ఇప్పుడు వీటిని కూడా మనం ఇందాక చేసినట్టు చేద్దాం. 1 into మైనస్ 2, 1 into మైనస్ 2 అంటే మైనస్ 2, మైనస్ ఇంటూ ఇక్కడ సెకండ్ ఎలిమెంట్, ఇక్కడ సెకండ్ ఎలిమెంట్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 1s are 2. తర్వాత ఇక్కడ ఈ 1 ఇంటూ మైనస్ 1 మైనస్ 1. ఓకే, నెక్స్ట్ దిస్ వన్ 1 into 1 1, minus 2 into minus 1, minus into minus plus 2 1s are 2, 1 into 1 1. Okay, next ఈ row and ఈ column. 0 into 1 0 plus 1 into 0 0, 3 into 3 9, 3 into minus 1 into 3. ఓకేనా, మైనస్ 1 into 3 అంటే ఎంతమ్మా? ఇదిగో ఇక్కడ చూస్తున్నావా, ఈ మైనస్ 1 into 3 మైనస్ 3. మళ్ళీ దీన్ని కొద్దిగా మనం మూవ్ చేద్దాం. ఈ కాలం 0 into minus 2 0, ఈ 1 into ఈ 1 1 into 1 1, minus 1 into minus 1
minus into minus plus 1. Next. Zero into 1, 0. 1 into minus 1, minus 1. Minus 1 into 1, minus 1. ఓకే, ఈ రెండు కూడా కంప్లీట్ అయినాయి. మనం నెక్స్ట్ రోకి వెళ్దాము. నెక్స్ట్ రో అంటే లాస్ట్ రో, అగైన్ ఫస్ట్ కాలం. త్రీ ఇంటూ 1 అంటే 3. 3 into 1 అంటే 3. minus 1 into సెకండ్ ఎలిమెంట్ 0. minus 1 into 0 అంటే 0తో ఏది మల్టిప్లై చేసినా 0నే వస్తుంది. తర్వాత 1 into 3. 1 into 3, 3. నెక్స్ట్ మూవ్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ పెడదాం. త్రీ ఇంటూ ఇది అయిపోయినట్టుందిగా, ఇది సెకండ్. 3 into minus 2. ఈ 3 into minus 2. 3 into minus 2 అంటే minus 6. minus 1 into plus 1, minus 1. 1 into minus 1, minus 1. ఓకే, నెక్స్ట్ ఇది తీసేద్దాం. నెక్స్ట్ ఇది పెట్టుకుందాం. త్రీ ఇంటూ 1, 3. minus 1 into minus 1, minus into minus plus 1. 1 into 1, 1. ఓకే, మీ స్టెప్ అర్థమైందా? ఓకే, గుడ్. 1 plus 3 అంటే 4. 0 plus 0 plus 0 minus 3 అంటే minus 3. 3 minus 0 plus 3 అంటే 0 తీసేయచ్చులే. 3 plus 3, 6. minus 2 minus 2 minus 1 అంటే minus 5. 1 plus 1, 2. minus 6 minus 1 minus 1, minus 8. 1 plus 2 plus 1, 4. minus 1 minus 1, minus 2. 3 plus 1 plus 1, 5. So this is a square. నెక్స్ట్ మనం ఏ క్యూబ్ కూడా క్యాలిక్యులేషన్ చేసుకుందాం. అగైన్ ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ అంటే ఏ స్క్వేర్ ఇంటూ ఏ. ఫస్ట్ మనం ఏ స్క్వేర్ రాద్దాం, తర్వాత ఏతో మల్టిప్లై చేద్దాం. 4 minus 5, 4. minus 3, 2. minus 2, 6. minus 8, 5. ఏ స్క్వేర్ రాశాను. ఇప్పుడు ఏ రాస్తాను. ఏ అంటే 1 minus 2, 1. 0, 1 minus 2, 1. ఎంతమ్మా? 0, 0, 1. 0, 1 minus 1. ఓకే. minus 1. minus 1. 3. 3. 3. 3. minus 1. మళ్ళీ minus 1. 3 minus 1 వల్ల 3 minus 1, 1.
అగైన్ మళ్ళీ దీన్ని మనం మల్టిప్లై చేయాలి. ఓకే, సో ఈ ఫస్ట్ ఈ రోని మల్టిప్లై చేద్దాం ఈ కాలం తో. దట్ ఈస్ ఈక్వల్ టు 4 into 1 4 into 1 4, తర్వాత -5 into 0 -5 into 0 -0, తర్వాత 4 into 3 12. నెక్స్ట్ 4 into -2 -8, -5 into 1 -5, 4 into -1 -4. Next 4 into 1 4, -5 into -1, minus into minus plus, 5 ones are 5, plus 4 ones are 4. Okay. Next ఇది చేద్దాం, సెకండ్ రోకి పెడదాం. సెకండ్ రో అండ్ ఫస్ట్ కాలం. -3 into 1, -3 into 1 అంటే -3, -3, 2 into 0 అంటే 0, -2 into 3 అంటే -6. నెక్స్ట్ ఇది తీసేసి నెక్స్ట్ దాన్ని పెడదాం. -3 into ఈ -3 into -2, minus into minus plus, 3 2s are 6, తర్వాత 2 1s are 2, తర్వాత -2 into -1, minus into minus plus, 2 1s are 2. Okay, next -3 into 1, -3 into 1 అంటే -3, 2 into -1 అంటే -2, -2 into 1 అంటే -2. తర్వాత నెక్స్ట్ లాస్ట్ రో ఫస్ట్ కాలం, ఇవి కూడా మనం మల్టిప్లై చేసి రాయాలి. 6 into 1 6, -8 into 0 -0, because 8 zeros are 0, 5 3s are 15. నెక్స్ట్ మళ్ళీ కాలం మార్చుకుందాం. సెకండ్ కాలం 6 into -2, -12, 8 into -1, -8, 5 into -1, -5. Last column, last row. 6 into 1, 6, 8 into -8 into -1, minus into minus plus, 8 ones are 8, 5 ones are 5. Okay. ఇప్పుడు దీని ఎడిషన్ చేద్దాం ఇంకా. Now this is all a cube. 4 plus 12 16, -3 -6 -9, 6 plus 15 21, -8 -5 -4, -17. 6 plus 2 8, 8 plus 2 10, -12 -12 -8, -20 -5, -25. 4 plus 5 9, 9 plus 4 13, -2 -3, -5 -2, -7,
6 plus 8 14, 14 plus 5 19. సో దిస్ ఈస్ ఏ క్యూబ్. ఇప్పుడు మనం క్వశ్చన్ తీసుకుందాము. మన క్వశ్చన్ ఏంటంటే ఏ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ మైనస్ ఏ ఏనా ఏనా సార్ చూడు ఒకసారి. ఏ క్యూబ్ ఏ ఓకే, ఏ మైనస్ ఏనా, ఓకే మైనస్ ఏ మైనస్ 3i మైనస్ 3i. దీన్ని క్యాలిక్యులేషన్ చేద్దాం. సో ఏ క్యూబ్ అంటే సబ్స్టిట్యూట్ చేసిన 16. ఈ ప్లస్లు మైనస్లు చేయటం అనేది నీకు ఆల్రెడీ వచ్చు ఎట్లా చేయాలి అనేది. -9 10 మైనస్, జాగ్రత్తగా రాసుకోవాలి, ఏమైనా పొరపాటు అయితే కనుక మొత్తం క్యాలిక్యులేషన్ అంతా రాంగ్ వస్తుంది. స్లోగా నిదానంగా రాయాలి. -25 19. దిస్ ఈస్ ఏ క్యూబ్ -3 ఇంటూ ఏ స్క్వేర్ రాద్దాము. ఏ స్క్వేర్ అంటే 4 minus 5 4 minus 5 4 minus 3 2 minus 2 6 minus 8 5. తర్వాత మైనస్ ఏ అన్నాడు, మైనస్ ఏ రాద్దాము. ఏ అంటే 1 minus 2 1 1 minus 2 1 0 1 minus 1. లాస్ట్ రో 3 minus 1 1 minus 3i. 3i అంటే i అంటే ఆల్రెడీ తెలుసు నీకు, ఐడెంటిటీ మ్యాట్రిక్స్. 1 0 0 0 1 0 0 0 1 ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తే ఏమవుతుందనే విషయం చెప్పాలి. సో ఫస్ట్ మ్యాట్రిక్స్ అలాగే రాద్దాం. 16 minus 17 13 -9 10 minus 7 21 minus 25 19. ఇది యాస్టీజ్ రాశాను, దీన్ని ఏం మార్చలేదు. మైనస్ ఇప్పుడు ఈ 3తో మల్టిప్లై చేశాను. 3 4s 12 3 5s 3 into -5 -15 3 4s again 12 3 into -3 -9 3 2s are 6. ఈ మైనస్ బయటే ఉంది, జస్ట్ 3a లోపల తీసుకొచ్చాను. 3 into -2 -3 6s are 18 3 minus 8 -24 3 5s 15. మిగతా ఇది ఈ మ్యాట్రిక్స్, ఇది యాస్టీజ్ రాసిన 1 -2 1 0 1 -1 3 -1 1. ఇక్కడ కూడా మైనస్ లోపల బయట పెట్టేశాను. 3తో మల్టిప్లై చేస్తున్నా. 3 1s are 3 3 0 0 0 3 0 0 0 3. ఓకే, ఇప్పుడు ఒక పెద్ద సబ్స్ట్రాక్షన్ జరగబోతుంది. ఫస్ట్ 16, తర్వాత అంటే ఈ ఫస్ట్ ఎలిమెంట్ ఇది రాశాను, ఇది ఈ మైనస్ ఈ 12, తర్వాత -1, తర్వాత -3 ఇవి రాయాలి. సో 16 -12 -1 -3. ఓకే, కంప్లీట్ అయిపోయాక -17 ఈ మైనస్ ఈ -15 సెకండ్ ఎలిమెంట్, ఈ మైనస్ ఈ -2 ఈ మైనస్ ఈ 0. నెక్స్ట్ ఇవి రాయబోతున్నాం. కొద్దిగా గ్యాప్ ఇచ్చి -17 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 15 అగైన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 -0 అట్లాగే థర్డ్ ఎలిమెంట్లు రాస్తున్నా. 13 -12 -1 -0. క్లియర్? అర్థమైందా?
ఏం అర్థమైందమ్మా? అర్థమైంది. నెక్స్ట్ -9 మైనస్ ఇంటూ మైనస్ +9 -0 -0. Second element 10 -6 -1 -3. Next third element -7 minus into minus +6 minus into minus +1 -0. Next 21 ఈ -18 ఇది తర్వాత -3 తర్వాత -0. నెక్స్ట్ -25 ఈ -24 -1 0 ఇవి రాయాలి. ఆ మధ్యలో ఉన్న సైన్స్ కూడా తీసుకోవాలి. -25 ఈ మైనస్ ఇంటూ ఈ మైనస్ +24 ఈ మైనస్ ఇంటూ ఈ మైనస్ +1 తర్వాత -0. ఇకపోతే లాస్ట్ ఎలిమెంట్ 19 -15 ఈ 15 ఈ లాస్ట్ తర్వాత ఈ -1 ఈ మైనస్ ఈ 1 లాస్ట్ 1 మైనస్ ఈ లాస్ట్ 3. ఓకే, ఇది అర్థమైందమ్మా ఈ ప్యాటర్న్? ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ చేద్దాం. ఇక్కడ ఎల్లో కలర్లో హైలైట్ చేసే వాటిని కొట్టేయటం కాదు, అది హైలైట్ చేశాను. 16 సో ఎంత వచ్చింది? 16 -12 -1 -13 -3 -16 జీరోలు వచ్చినాయా? ఎస్, 0 వస్తుంది. అన్ని జీరోలు వచ్చేస్తాయి. 0 ఇది 0, దిస్ వన్ ఆల్సో 0, ఇది కూడా 0, ఇది కూడా 0నే, ఇది కూడా 0నే. దిస్ ఈజ్ ఆల్సో 0 0 0. సో ఫైనల్ ఆన్సర్ O అని రాయి. ఓ అంటాం. మ్యాట్రిక్స్ లో జీరోస్ అంటూ ఏముండవు, O అని ఉంటుంది. ఓకే అమ్మా? సార్ 7 మార్క్స్ సార్? అవునమ్మా. ఓకే, 4th క్వశ్చన్ ఉంది, అది నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. ఈ రోజు హోంవర్క్ ఏం లేదులే. ఈ 2 క్వశ్చన్లే ఒక్కొక్కసారి చేయి సరిపోతుంది. ఈ 2 క్వశ్చన్స్ 1 టైం చేయి, ఎందుకంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్ ఖచ్చితంగా ఇస్తారు. వీటిల్లోంచి ఒకటి ఇస్తారు. ఓకే అమ్మా, క్లాస్ ఎండ్ చేస్తున్నాను, నువ్వు కూడా ఎండ్ చేసేసి.